మొత్తం వీక్ అయితే వచ్చేసింది. సో ఇంకెందుకు లేట్ మనం. సో ప్రతి ఒక్కరి దగ్గర అమ్మవారి ఫేస్ అయితే ప్రెజెంట్ అందరి దగ్గర ఉంటుంది. అండ్ చాలామందికి సిల్వర్ ఉంటుంది, కొంతమంది జర్మన్ సిల్వర్లో ఉంటుంది. అండ్ మార్కెట్లో అయితే చాలా డిజైన్స్ అండ్ చాలా వెరైటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేనైతే నా దగ్గర ఉన్న సిల్వర్ ఫేస్ని నేను ఎలా రిక్రియేట్ చేసుకున్నాను. అండ్ బయట మనకి ఎన్ని మార్కెట్స్లో దొరికినా బట్ మనం మన చేతులతో అమ్మవారిని అలంకరించుకోవడం ఆ ఆనందం చాలా అసలు చెప్పలేంది. అది మనం డెకరేట్ చేసుకుంటుంటేనే ఆ వైబ్ చాలా బాగుంటుంది. సో నేను మన దగ్గర దొరికేవి అండ్ మనకి నార్మల్ జనరల్ స్టోర్స్లో కానీ బుక్ షాప్స్లో ఎక్కడన్నా దొరికే చిన్న తక్కువ లో బడ్జెట్ మెటీరియల్తో ఎలా అమ్మవారిని డెకరేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మెటీరియల్ అంతా నేను జస్ట్ జనరల్ మనకి ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నాను. నాకు అరౌండ్ చాలా తక్కువ. సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని కథలు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే నేను సిల్వర్ పెయింట్ కలర్తో వేస్తున్నాను. సిల్వర్తో ఎందుకు వేస్తున్నాము అంటే మనకి అక్కడ గోల్డ్ కలర్ బేస్ కానీ డైరెక్ట్ వేస్తుంటే అది మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుంది అండ్ అంత మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు. సో ఇక్కడ నేను సిల్వర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ వైట్ అవైలబుల్ ఉంటే వైట్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను వైట్ అడిగాను, బట్ షాప్ అంకల్ చూసుకోకుండా సిల్వర్ ఇచ్చారు. నేను కూడా చూసుకోకుండా సిల్వర్ తెచ్చాను. బట్ సిల్వర్ కొంచెం ఇంకా మంచి లుక్ వచ్చింది. ఒకవేళ మీ దగ్గర వైట్ అవైలబుల్ ఉంటే మీరు వైట్తో వేసుకోవచ్చు. అండ్ వైట్కి అక్కడ బేస్కి మొత్తం సిల్వర్ కోట్ వేసిన తర్వాత ఒక 1 or 2 hours డ్రై అవ్వనివ్వండి. ఆ డ్రై అయిన తర్వాత మనం ఇక్కడ సిల్వర్ కోట్ కానీ వేసుకుంటుంటే అది ఫినిషింగ్ మంచిగా వస్తుంది. అంటే ఆల్రెడీ నేను ఒకసారి నార్మల్గా సిల్వర్ బేస్ వేసాను, కొంచెం చిన్న పార్ట్ వేసాను. బట్ అది నాకు అది అంత హెవీ ఫినిషింగ్ అనిపించలేదు. సో అందుకని నేను ఫస్ట్ సిల్వర్ బేస్ వేసి ఆ తర్వాత మళ్ళీ నేను గోల్డ్ ఫినిషింగ్ అనేది వేసాను. మీకు ఇది అరౌండ్ నేను చేయడానికి నాకు జస్ట్ ఒక 2 hours పట్టింది అంతే. జస్ట్ మనం మెటీరియల్ అంతా తీసుకుంటే జస్ట్ మనకి 2 hours పట్టింది అంతే మొత్తం చేసుకోవడానికి. లేదు మాకు కొంచెం టైం ఉంది అంటే మీరు నైట్ సిల్వర్ బేస్ వేసుకొని అది మార్నింగ్ వరకు డ్రై అయ్యాక మీరు మార్నింగ్ గోల్డ్ బేస్ వేసుకున్న తర్వాత కూడా అలానే చేసుకోవచ్చు. బట్ నేను దగ్గరకు చూసుకుంటే 2 hours పట్టింది అంతే. నాకు ఈ మెటీరియల్ అంతా జస్ట్ నార్మల్ ఫ్యాన్సీ షాప్లో దొరికింది. అరౌండ్ నాకు బడ్జెట్ కూడా జస్ట్ 100 రూపీస్ అంతే అయింది. 100 రూపీస్ కానీ తక్కువ అయింది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ కానీ ఇలాంటి క్రాఫ్ట్స్ కానీ చేస్తుంటే ఈ మెటీరియల్ మీకు ఇంట్లోనే నార్మల్గా అవైలబుల్ ఉంటుంది. నాకు కూడా నేను క్రాఫ్ట్స్ అండ్ ఇవి డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి నాకు ఇవి ఎప్పుడు ఉంటాయి. బట్ నేను కొంచెం నాకు స్టాక్ అవుట్ అయిపోవడం వల్ల నేను కొంచెం తెచ్చుకున్నాను. అండ్ ఇవి అయితే కలర్స్ ఏంటంటే మనకి నాకు 2 రూపీస్ 3 రూపీస్ పడింది. మనకి ఏదైతే నేను హ్యాంగింగ్స్ కింద అది పెట్టాను అవి 2 రూపీస్ 3 రూపీస్ పడింది. మొత్తం మీద ఒక 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇవైతే మనకి అందరికీ తెలిసిందే. ఈ మెటీరియల్ మనకి ప్రతి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది, లేదంటే ఏదైనా క్రాఫ్ట్ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. సో మీ దగ్గర ఉన్న ఐటమ్ నేనైతే నాకు ఇది అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను అవి తీసుకొని తెచ్చుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ అయితే మీరు దాన్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే నాకు సింపుల్గా అనిపించింది. అంటే స్టిక్ ఆన్ చేయడానికి కూడా ఈజీగా ఉంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నేను అంత పెద్ద బండిల్ స్టోన్ లేస్ ఎంత తెచ్చుకున్నానంటే నేను ఎప్పుడూ క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి సో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను మొన్న పూర్ణ మార్కెట్కి వెళ్ళినప్పుడే అది మొత్తం తెచ్చుకున్నాను. నా పూర్ణ మార్కెట్ బ్లాగ్లోని నెక్స్ట్ ఈరోజు రేపట్లో నేను పోస్ట్ చేశాను. పూర్ణ మార్కెట్లోని అసలు మనకి శ్రావణ మాసం వ్రతంకి ఏటేటి ఐడల్స్ ఉన్నాయి అండ్ కాస్ట్ రేంజ్ ప్రతిదీ అయితే నేను కాస్ట్ టు కాస్ట్ మొత్తం వీడియో రికార్డ్ చేశాను. ఈరోజు ఎడిట్ చేసినాను, మేబీ టుమారో నేను అప్లోడ్ చేస్తాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటి, అసలు నేను ఆ షాప్లో ఎక్కడ తీసుకున్నాను. అసలు నేనైతే ఒక షాప్కి వెళ్ళాను, అది నేను యూట్యూబ్లో చూసి వేరే వాళ్ళ రివ్యూ బట్టి నేను వెళ్ళాను. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద మిస్టేక్ చేశాను అనిపించింది. సో ఆ మిస్టేక్ ఏంటనేది నేను రేపు వీడియోలో పెడతాను. తప్పకుండా మిస్ చేయకుండా చూడండి, మీకు గ్యారంటీ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను మాకు ఒక స్పెసిఫిక్ రిటర్న్ గిఫ్ట్స్ గురించి కానీ అన్నీ రేపట్లో నేను చెప్తాను. మీకు ఒక మంచి వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఎక్కడ తక్కువ దొరుకుతుందని సర్చ్ చేసి నేను పెట్టాను. ఇక్కడ నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అది నేను వీడియో కూడా చాలా క్లియర్గా తీసాను ఎలా స్టిక్ ఆన్ చేయాలి ఇవన్నీ. సో అందుకని నేను మొత్తం క్లియర్గా చెప్పట్లేదు, అందరికీ అర్థమైపోతుంది. చాలా సింపుల్, జస్ట్ మనం ప్రతిదీ స్టిక్ ఆన్ చేసుకొని మెటీరియల్ ఉంటే సరిపోతుంది.
స్టోన్స్ అయితే మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి అడిగినప్పుడు ఈ స్టోన్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద పెట్టుకునేవి. ఇవి నాకు ఆల్రెడీ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి అందులో మిగిలిపోయిన పీసెస్ని నేను ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను పెట్టిన ఐటమ్సే కాదు, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను చూపించిన మెటీరియల్ అన్ని షాప్స్లో దొరకాలని లేదు, బట్ ప్రతి షాప్స్లో అయితే ఇది ఉంటుంది. ఒకవేళ మీరు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా మీ దగ్గర ఉన్న వాటితో రీడిజైన్ చేసుకోవచ్చు. ఇందులో నేను చాలా వరకు మెటీరియల్ నేను బిఫోర్ అనుకొని ఏం తెచ్చుకోలేదు. జస్ట్ నేను స్టోన్ లేస్, ఆ కుందన్స్ మాత్రమే తెచ్చుకున్నాను. అండ్ మిగిలినవి మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో దాన్ని బట్టి మనం రీడిజైన్ చేసుకోవచ్చు. అండ్ అప్పటికప్పుడు మనం థాట్ ప్రాసెస్ అనేది దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను అమ్మవారికి కాసుల పేరు యాడ్ చేస్తున్నాను. నాకు అది సిల్వర్ ఫేస్తోనే అది వచ్చింది. సో మీ దగ్గర ఏదైనా నెక్లెస్ కానీ ఏదైనా ఉంటే మీరు దానికి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొత్తగా ఆల్రెడీ ఏది పెట్టుకోకపోయినా సరిపోతుంది. ఎందుకంటే మనం కలిసి పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న జ్యువెలరీతో యాడ్ ఆన్ చేస్తాను కాబట్టి అది మీకు ఈజీ. ఇక్కడైతే నేను జస్ట్ నాకు అక్కడున్న కాసుల పేరుని జస్ట్ నేను స్టిక్ ఆన్ చేస్తున్నాను. ఈ గమ్తో అంటుకుంటుందా లేదా, ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే కొంచెం ఊడుతున్నట్టు అనిపిస్తుంది, బట్ ఒక 5 minutes అలా వదిలేసాము అంటే అది నార్మల్గా అంటుకుపోతుంది. అండ్ ఇక్కడ వరకైతే మీరు ఇక్కడికి సరిపోతుంది అంటే వదిలేయచ్చు. లేదు నాకు ఎక్స్ట్రా క్రౌన్ కూడా కావాలి అంటే మీరు ఇది కూడా చేసుకోవచ్చు. జస్ట్ నేను కార్డ్బోర్డ్ తీసుకొని మనకి ఈ లేస్ అనేది మనకి స్టిచ్చింగ్ షాప్స్లో దొరుకుతుంది. ఇది నేను ఆల్రెడీ బిఫోర్ దానికో యూజ్ చేశాను. అది కొంచెం ఒక 1/2 meter మిగిలిపోయింది, అది నేను ఇలా యూజ్ చేశాను. సో మీ దగ్గర ఉన్న నేను ఏంటంటే క్రాఫ్ట్స్ అనేవి మనం కొత్తగా ఎక్కడో తెచ్చి చేయడం కాదు, మన దగ్గర ఉన్న ఐటమ్స్తో మనం ఎలా రీక్రియేట్ చేయడం అనేదే క్రాఫ్టింగ్ అసలు ఇది. అంటే ఇప్పుడు నేను ఈ డిజైన్స్ చూపించాను కాబట్టి మీరు అదే వెళ్ళి తీసుకొని తెచ్చుకోవడం కాదు, మీ దగ్గర ఏది ఉంది దాన్ని మనం ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అమ్మవారి ఫేస్ ఇలా చేశాను, నేను నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ ఈ డిజైన్ ఉంచుతానని లేదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక కొత్త డిజైన్ స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ఎప్పుడు కొత్తగా చేయాలని అనిపిస్తుంది కాబట్టి, సో అందుకని దానికోసం ఎక్కువ అమౌంట్ వేస్ట్ చేయకుండా మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే కొన్ని హైలైట్స్ చేయడానికి కొంచెం మెటీరియల్ తీసుకుంటే పర్వాలేదు, కానీ ప్రతిదీ ఇలానే చేయాలని లేదు కాబట్టి మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే మనం ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ నేను ఏది కొత్తగా ఎప్పుడు కొన్ను నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేను ఎలా రీడిజైన్ చేసుకో. అసలైతే ఈ అమ్మవారి ఫేస్ని అయితే నేను ఇంకోలా అనుకున్నాను, బట్ నా దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి అని చూసుకున్నాక నేను ఈ డిజైన్ చేసుకున్నాను. అంటే మళ్ళీ కొత్తగా కొండం ఎందుకు, ఈ డిజైన్ ఇది వాడితే సరిపోతుంది కదా అన్నట్టు. సో ప్రతిదీ మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి అంటే క్రాఫ్టింగ్ చేస్తున్నారు అంటే క్రాఫ్టింగ్ వచ్చిన వాళ్ళే కాదు, క్రాఫ్టింగ్ రాని వాళ్ళు కూడా ఇలా మీ దగ్గర ఉన్న సింపుల్ ఐటమ్స్తో డిజైన్ చేసుకొని మీ అవుట్పుట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది యూస్ఫుల్ అనిపించిందా లేదా అని చెప్పేసి నాకు కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి.
వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.